రోడ్డు పనులు వెంటనే ఎమ్మెల్యే మండి వైఖరి ఎమ్మెల్యే మండి వైఖరి పిల్లలే మండి వైఖరి ఆలయ ఎమ్మెల్యే పిల్లలే మండి వైఖరి శంకుస్థాపన చేసిన రోడ్డు ప్రారంభ పనులు వెంటనే దుర్గపల్లి నుంచి గొల్లగూడ వరకు రోడ్డు వెంటనే. యాదాద్రి భువనగిరి జిల్లా దుర్గపల్లి మండలం మనం ముల్కల్పల్లి గ్రామంలో ఉన్నాం. ముల్కల్పల్లి గ్రామానికి 2023 5వ నెలలో గిరిజన సంక్షేమ శాఖ నుండి 3,37,00,000 శాంక్షన్ అయింది. ఇక్కడే మనం శిలాఫలకాలు చూసుకోవచ్చు. మరి 2023 నుండి ఇప్పుడు 3 సంవత్సరాల నుండి మరి 3 సంవత్సరాలైనా కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్లు. మరి ఈ రోడ్డు బీఆర్ఎస్ హయాంలో మరి శాంక్షన్ అయింది కాబట్టి వివక్షత చూపిస్తూ ఉన్నారు. వివక్షతో మరి మా రోడ్డు శాంక్షన్ కావట్లేదని గ్రామస్తులందరూ ఈరోజు బీఆర్ఎస్ ముల్కల్పల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో ధర్నాని నిర్వహించారు. మనతో పాటు పిఎస్ఎస్సి డైరెక్టర్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు సింబాల రామచంద్రయ్య, గ్రామం ముల్కల్పల్లి. నేను పిఎస్ఎస్సి డైరెక్టర్ను. ఈరోజు నేను మా గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నది ఏమనగా, మాకు గతంలో 2 సంవత్సరాల క్రితము మాకు ఈ రోడ్డు శాంక్షన్ అయింది. అంతకుముందు కూడా చాలా రోజుల నుంచి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అడగగానే ఇక్కడ శాంక్షన్ అయింది. ఇక్కడి నుంచి గొల్లగూడ వరకు గుంతలు చాలా ఉన్నాయి. ఒక మామూలుగా ఆ ప్రభుత్వం హయాంలోనే ఓరీల వరకు చేసిరు. మిగతా పెండింగ్ అయిపోయి వర్షాలు పడి మా గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. రానుకోని బండ్లు పడుతున్నాయి. పోవడానికి నేను ఊళ్ళ నుంచి స్టేజ్ నుంచి పోవడానికి రాత్రిపూట పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ ఉన్న ప్రభుత్వం కూడా దయచేసి అతి తొందరలో ముల్కల్పల్లి స్టేజ్ నుంచి గొల్లగూడెం వరకు ఈ రోడ్డు పూర్తి చేయాలని మనవి చేస్తున్నాం. భాస్కర్ నాయక్ గారు మనతో ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నాం. నా పేరు భాస్కర్ నాయక్, మాజీ ఎంపీటీసీ. ఈరోజు గత ప్రభుత్వం ఏ ఊరు, ఏ తండా, ఏ పల్లె కాకుండా ప్రతి ఒక్క ఊరు అభివృద్ధిలో ముందుండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని ఎస్టీ తండాలు ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి గొల్లగూడెం పోవడానికి రామోజీ నాయక్ తండా, దేవోజీ నాయక్ తండా మరియు ఇక్కడ చిన్న చిన్న తండాలన్నిటికీ కలిసి పోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో మా గత మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు ఈ ప్రత్యేకంగా ఈ ముల్కల్పల్లి ఏరియాకే గిరిజన ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నట్లు సన్నట్టు ఇన్ని రోజుల నుంచి అన్ని ప్రభుత్వం శాంక్షన్ అయి ఉన్న అమౌంట్ను రిలీజ్ చేయకుండా కాంట్రాక్ట్ను ఇబ్బంది పెట్టి ఈ పని కాకుండా వాళ్ళు ఆపుతారు. కాబట్టి వెంటనే ఈ పనులు, రోడ్డు పనులు వెంటనే ప్రారంభించి ఈ ప్రజల ఇబ్బంది తొలగించి పాటు మాజీ ఎంపీటీసీ ఉన్నారు ఆ బద్దు నాయక్ మాట్లాడారు. రోడ్డు గత ప్రభుత్వంలో ఉన్న గత ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు. కాబట్టి ఈ రోడ్ని అతను మరి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఏమనుకుంటారో వాళ్ళు చేసిన పనిని నేనెందుకు ఫారం చేయాలనుకుంటున్నామో కానీ ఇది పద్ధతి కాదు. ఆయన గారు ఖచ్చితంగా ఇది అందరికీ ఈ నుంచి ముల్కల్పల్లి టు గొల్లగూడెం, అటు మాదాపూర్, ఇటు భువనగిరి, అటు మళ్ళీ చౌదపల్లి అన్ని పోయే రోడ్డుకి కరెక్ట్ రోడ్ ఇది. దీన్ని ఖచ్చితంగా అతి త్వరలో చేయాలని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. ప్రతి ఒక్క రైతులు కానీ ఏదైనా పోవాలని రావాలనే గర్భిణీ అన్నట్టుగా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. దీన్ని ఖచ్చితంగా ప్రారంభించాలని కోరుతున్నాం. ఒకవేళ దీన్ని మీకు చేయకపోతే ఇంకోసారి దీన్ని మరి భారీ ఎత్తున రోడ్ని దగ్భంగం చేసేసి మేము దాన్ని ఇచ్చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మాజీ సర్పంచ్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడారు. నా పేరు ఉమ్మడి మల్లప్ప, ముల్కల్పల్లి తాజా మాజీ సర్పంచ్. మా ముల్కలపల్లికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముల్కలపల్లి మెయిన్ రోడ్ నుంచి గొల్లగూడెం వరకు 3,37,50,000 గత మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వం అయినటువంటి గుంగిడి సునీతా మహేందర్రెడ్డి గారి సహకారంతో అప్పటి మంత్రి గారు అయినటువంటి సత్యవతి రాథోడ్ గారు ట్రైబల్ ఫండ్ కింద మాకు ఈ మంజూరు చేయడం జరిగింది.
అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మారి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమవుతుందంటే గతంలో శాంక్షన్ మంజూరైనటువంటి పనులను ఆపించి ఇప్పుడు వాళ్ళ కొత్త పనులను చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా దురుద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనులను ఆపి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో మంజూరైనటువంటి ఈ పనిని తొందరగా పూర్తి చేయాలని కోరుకోవడం జరుగుతుంది. అలాగే మా గ్రామానికి 25 లక్షలతోటి SDF ఫండ్ కూడా గతంలో కేసీఆర్ గారు మాకు ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కూడా ఆపేసినారని తెలిసినది. కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు తొందరగా ఆ 25 లక్షల సీసీ రోడ్లను కూడా మా బీసీ కాలనీలోని అలాగే బోజా తండా కీమే తండలో నేనున్నప్పుడే ఆ రోడ్లను పెట్టించినాను. కాబట్టి ఆ రోడ్లను కూడా పూర్తి చేయాలి. అలాగే గతంలో ఉన్న మేడం గారు కూడా మాకు 20 లక్షలతోని హెల్త్ సబ్ సెంటర్ కూడా మంజూరు చేసినది. దాన్ని కూడా తొందరగా ఈ పనిని కూడా పూర్తి చేయాలని కోరుకోవడం. రాజేష్ నాయక్ ఉన్నారు, ఒకసారి వారిని అసలు ఈ ధర్నాకు కారణం ఏంటి, అసలు అక్కడ ఉన్న సమస్య గురించి ఒకసారి వారిని అడిగి తెలుసుకోవాలి. చెప్పండి రాజేష్ నాయక్ గారు, ఇప్పుడు అసలు ఈ ధర్నా ఎందుకు నిర్ణయించారు? ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ గొల్లగూడెం నుంచి ములకల్పల్లి ఈ రోడ్డు వయా 4 కిలోమీటర్లు 3,30,00,000 చిల్లరతో గత ప్రభుత్వం ఎస్టీ ఫండ్ కింద మా సత్యవతి రాథోడ్ మేడం గారు వేరే గ్రామ పంచాయతీలో డ్రైవ్ ఏరియాలో కావాలని, ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్డు కనెక్టివిటీ కావాలని సత్యవతి రాథోడ్ గారు మేడం వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళకి 3 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ రోడ్డు పూర్తి కాకుండా దీనికి మోక్షం అయ్యే భాగ్యం లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయకుండా చాలా ఇబ్బందులు పెట్టుకుంటా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు కూడా బిల్లులు రాని పరిస్థితిలో ఈ పనులు చేయడానికి ముందు రావడం లేదు. దీని తర్వాత శాంక్షన్ అయిన చిన్నలక్ష్మాపురం రోడ్డు ఈ పాటికి పూర్తయింది, కానీ ఈ గొల్లగూడెం నుంచి మన ములకల్పల్లి అనే రోడ్డుకి కనెక్టివిటీకి ఈ మోక్షం లభ్యే భాగ్యం లేదు. కావాలని ఈ ప్రభుత్వము మొండి వైఖరితో నశిస్తూ ఉంది. కాబట్టి ఎందుకంటే ములకల్పల్లి గ్రామ పంచాయతీలో గతంలో మన ఆలేరు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లేలే గారు ఈ గ్రామ పంచాయతీని దత్తత తీసుకుంటానని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. నిన్న మొన్న ప్రచారంలో వచ్చినా కూడా మరోసారి కూడా ఈ గ్రామ పంచాయతీకి రోడ్డు వెంటనే శాంక్షన్ చేస్తా అని చెప్పి ఇవాళకి సంవత్సర కాలం గడుస్తూ ఉంది. అయినా కూడా పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా మీరు మీ మొండి వైఖరిని నశించేసి మీరు ఈ ములకల్పల్లి ప్రజల మీద దయదలిచి ఈ రోడ్డుని వెంటనే మీరు ప్రారంభించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి మండలి తరఫున పెద్ద ఎత్తున మేము ధర్నాను పూనుకుంటామని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సత్యవతి రాథోడ్ గారు మినిస్టర్ ఉండేది, అప్పుడు శంకుస్థాపన చేస్తే ఇప్పుడు 3 ఏళ్ళైనా కానీ ఈ రోడ్డు వేయలేని పరిస్థితి. ఒకసారి మీరు రోడ్డు చూడొచ్చు, ఒకసారి ఇది రోడ్డు. ఇప్పుడు ఇక్కడ మనం ములకల్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. మనతో పాటు ములకల్పల్లి గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి ఈ రోడ్డు గురించి, ఇక్కడ ఉన్న సమస్యల గురించి, రోడ్డు లేక వాళ్ళు పడే ఇబ్బందుల గురించి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్తామా, నీ పేరేంటి? మాకు రోడ్డు కావాలి, మా పిల్లలకు మాకు అటు పోదామంటే అవకాశం లేదు, ఇటు పోదామంటే అవకాశం లేదు. అంత వాన పడితే వరద వస్తుంది, ఆడ కూడా వంపు ఉంది, ఆ వంపు కూడా ఎత్తు కావాలి. ఈ రోడ్డు మాకు కావాలి. చెప్పదమ్మా, ఇదో రోడ్డు 3 సంవత్సరాలు 3 ఏళ్ళు వస్తుంది, ఏం లేదు. గింతలు పోతుంటే వస్తుంటే మొత్తం కూరగాయలు అంత రాత్రులు అలా కూడా కూర పడుతుంది. బస్సులు కూడా ఏంటిది, కూరగాయలు కూడా రావస్తలేదు, బస్సు వస్తలేదు. కూరగాయలు ఎక్కించుకోపోతాను. కేవలం 16 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. మరి 16 కిలోమీటర్ ఉన్న జిల్లా కేంద్రంకి దగ్గరున్న ఈ తుర్కపల్లి మండలంలో మట్టి రోడ్డు ఉండడం అసలు చాలా నీచమైన పరిస్థితి అని చెప్పేసి యువకులు అంటా ఉన్నారు. అసలు ఇక్కడికి వచ్చి ఎవరైనా పిల్లనియనికి ఊరికి వస్తే అసలు మీ ఊరికి రోడ్ లేదా అని హేళన చేసే పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ విమర్శిస్తూ ఉన్నారు. మరి అసలు కొత్త రోడ్లు పక్కన పెట్టండి, 2023లో శాంక్షన్ అయిన రోడ్డు కూడా ఏకపోవడం, ఇక్కడ మరి గిరిజన సంక్షేమ శాఖ నుండి 3,37,00,000 శాంక్షన్ అయిన దాన్ని కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టి ఇది కేవలం మరి బీఆర్ఎస్కు ఎక్కడైతే క్రెడిట్ పోతుందో అనే ఉద్దేశంతో ఈ రోడ్ని వేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బీర్లా ఎమ్మెల్యే గారు స్పందించి ఇమీడియట్లీ ఈ రోడ్ని శాంక్షన్ చేసి బిల్లుని పాస్ చేసి ఆ రోడ్ వేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున రోడ్ పైన ధర్నా చేస్తామని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే ముందు చూడొచ్చు మనం, అక్కడ కెనాల్ ఉంది, ఇక్కడ తండాల కింద మధ్యలో మోరీలు అన్నీ కూడా గత ప్రభుత్వంలో వేసిన మోరీలు చాలా డౌన్గా ఉండడం.
చిన్న వర్షం వస్తే ఇక రాకపోకలు బంద్ అన్నమాట. సో ఇక్కడ రాకపోకలు బంద్ అవడం వల్ల వేరే కనెక్టివిటీ నుండి వెళ్ళాలంటే 10-20 కిలోమీటర్ దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ, ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలు కానీ ఎవరికైనా సమస్య వస్తే ఆ రోడ్డు కనెక్టివిటీ లెక్క నరకయాతన పడతా ఉన్నారు. రోడ్డు మొత్తం గుత్తలమయమై అసలు రోడ్డు బాగలేక వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారని గ్రామస్తులు చెప్తా ఉన్నారు. తుర్కపల్లి నుండి రాజు నాయక్.